భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ మట్టి శరీరం శిథిలమైపోతుందట. ఒకనాటికి ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. ఏమండి, ఇది లేకుండా పోతుంది. అయినా సరే శిథిలమైపోయినను అన్నాడు. శిథిలమైపోయినా కూడా చేతి పని కాక దేవుని చేత కట్టబడిన ఒక కొత్త నివాసం, ఒక నూతనమైన నిత్యమైన నివాసం పరలోకమందు మనకు ఉన్నది అని ఎరుగుదుము. ఈ శరీరమేమో శిథిలమైపోతుందంట, మరొక మంచి నిత్య నివాసం దేవుని దగ్గర ఉన్నదట. వెంటనే దాన్ని ధరించుకోవడం లేదు. తర్వాత ఏమన్నాడు? మనము పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచున్నాం. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హడావుడి ఆదరబాదర చేస్తే ఏం అర్థం కాదు. ఈ శరీరమేమో రాలిపోయిందట, శిథిలమైపోయిందట. మరుక్షణమే ఆ కొత్త శరీరం వచ్చేదు. కొంతకాలము నిరీక్షించాలి. వెళ్ళిపోయిన శరీరానికి బదులు మహిమ నివాసం, మహిమ శరీరం మన ఆత్మ ధరించుకుంటుంది. దాని కొరకు అపేక్షించుచున్నాము, కోరుకొనుచున్నాము. అబ్బా, ఇంకెప్పుడబ్బా నాకు ఆ శరీరం వచ్చేది అని మూలుగుచున్నాము. అది లింక్. మరి ఈ మధ్యకాలములో ఏమవుతుంది? బాగా వినాలి. ఈ శరీరం ఎప్పుడు శిథిలమైపోతుందంటే మరణ సమయంలో. దాంతోపాటు ఏం పోతుంది? పాప నియమం పోతుంది, మరణ నియమం కూడా పోతుంది. మనకు విడుదల కలుగుతుంది. ఆ తరువాత పరలోకంలో దేవుడే నిర్మించిన మహిమ శరీరం వస్తుంది. మనం దాన్ని ధరించుకుంటాం. అది ఎప్పుడంటే మధ్యలో చాలా కాలం గడిచాక యేసు రెండవ రాకడలో మనము మహిమ శరీరం ధరించుకుంటాం. మరి మధ్యకాలంలో ఎలాగుంటాము? మధ్యకాలం ఎలా ఉంటాం? ఈ శరీరం ఏమో రాలిపోయింది, ఆ మహిమ శరీరం ఇంకా రాలేదు, దానికి టైం ఉంది. మధ్యకాలం ఎలాగుంటామంటే మనము వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుతుంది. ఆ మాట ఇక్కడ రాయబడింది. అంటే నువ్వు మహిమ శరీరము ధరించుకోకముందు ఒక ఆత్మగానే నీవు ఉన్నప్పుడు పాత శరీరం ఏమో రాలిపోయింది, కొత్త శరీరం ఇంకా రాలేదు. యేసు రెండవ రాకడలో వస్తుంది. ఒక స్పిరిట్గా నీవు ఉన్నప్పుడు కూడా నువ్వు దిగంబరిగా ఉండవు. నీకు ఇష్టమైన వస్త్రాలేవో అవి ధరించుకున్నవాడవుగా నువ్వు కనబడతావు. స్త్రీలైనా పురుషులైనా ఏమండి, మంచి బట్టలు కట్టుకున్నట్టుగానే ఇప్పుడు సాయి ప్రభాతులు మనం పరదేశికి వెళ్ళి చూడగలిగామనుకోండి, చక్కని బట్టలు వేసుకొని ఉంటాడు. అక్కడ బలహీనుడు కాదు, నీకంటే నాకంటే జ్ఞానవంతుడు, బలవంతుడు, నార్మల్గా ఉంటాడు. చక్కగా చకచకా మాట్లాడేస్తాడు. హలో అంకుల్, ఏంటి బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నాను, నన్ను చూడడానికి వచ్చారా? ఏం చింతపడకండి, ఐఎమ్ ఫైన్. చక్కగా మాట్లాడతాడు. ఎందుకంటే బలహీనతలన్నిటికీ నిలయమైన ఈ మట్టి శరీరం రాలిపోయింది. ఎప్పుడైతే మట్టి శరీరం రాలిపోయిందో, బాగా వినండి, ముగించేస్తాను. మట్టి శరీరం రాలిపోయిందో ఆ శరీరంతో పాటు రెండు పోతాయి. ఏం పోతాయి? పాప నియమము, మరణ నియమం రెండు పోతాయి. ఈ మరణ నియమములో ఇంకొక భాగం ఉంది. అదేంటంటే వ్యాధి. వ్యాధి అంటే కూడా అర్థం ఏంటి? మరణ నియమము యొక్క ప్రత్యక్షత, మరణ నియమము యొక్క దాని పని అది చేస్తుంది అన్నమాట. సిక్నెస్ ఆల్సో ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది లా ఆఫ్ డెత్.
మరణ నియమం ఉంది కనుకనే ముసలితనం, మరణ నియమం ఉంది కనుకనే వ్యాధి, అనారోగ్యం. కాబట్టి ఈ శరీరం రాలిపోయిన వాళ్ళకు, యేసు రక్తం ద్వారా దేవునితో సమాధాన పడ్డోళ్లకు శరీరము పోయింది చనిపోయినప్పుడు. తర్వాత శరీరంలో పాప నియమము పోయింది, మరణ నియమం పోయింది. మరణము అనేది పోయింది కనుక ఇంకా ముసలితనం ఉండదు. ముసలితనం అంటే రోజు కాస్త చచ్చిపోవడమే ముసలితనం. ముసలితనం పోయింది. తర్వాత మరి వ్యాధి అనేది కూడా పోయింది. వాళ్ళకి ఇష్టమైన బట్టలు కట్టుకున్నట్లుగా వాళ్ళు కనబడతారు.